F-35 అయితే ముక్కలుగానే చేసి తీసుకెళ్తారట. C-7 గ్లోబ్ మాస్టర్ భారీ సరుకు రవాణా విమానంలో స్వదేశానికి తిరుగు ప్రయాణం కాబోతోంది. దాదాపు 20 రోజులుగా తిరువనంతపురం విమానాశ్రయం రన్వే మీద నిలిచిపోయిన యుద్ధ విమానాన్ని ఎన్ని మరమ్మతులు చేసిన ఇంజనీర్లు మళ్ళీ గాల్లోకి టేకాఫ్ చేయలేకపోయారు. చివరికి దీన్ని సరుకు రవాణా విమానంలో విడిభాగాలకు మోసుకెళ్లడం తప్ప మరో మార్గం లేదని తేల్చేశారు. F-35B విమానం ఇండో పసిఫిక్ ప్రాంతంలో మోహరించిన బ్రిటన్కి చెందిన యుద్ధ విమాన వాహక నౌక HMS ప్రిన్స్ ఆఫ్ వేల్స్ నుంచి బయలుదేరి తిరిగి మళ్ళీ దాని మీదనే ల్యాండ్ కావాల్సి ఉంది. కానీ అననుకూల పరిస్థితులు అత్యవసరంగా కేరళలోని తిరువనంతపురం ఎయిర్పోర్ట్లో జూన్ 10వ తేదీన ఉదయం అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఆ తర్వాత ఇంతవరకు 1 మీటర్ కూడా పైకి ఎగరలేదు. దీని కనీస ధర 940 కోట్లు అని రక్షణ రంగ వర్గాలు చెప్తున్నాయి. ఇంతటి ఖరీదైన విమానం 4వ నెంబర్ రన్వే మీద మొరాయించడంతో బ్రిటన్ వెంటనే రాయల్ నేవీ AW101 మెర్లిన్ హెలికాప్టర్లో సీనియర్ ఇంజనీర్లను పంపించింది. వాళ్ళు ఎంత రిపేర్లు చేసినా లాభం లేకుండా పోయింది. జూలై 5వ తేదీ 40 మంది ఇంజనీర్లు, మెకానిక్లు, సిబ్బందితో కూడిన బృందం తిరువనంతపురం నగరానికి చేరుకుని దీని రెక్కలను విడదీసి అతిపెద్ద గ్లోబ్ మాస్టర్ విమానాల్లోకి ఎక్కించబోతున్నారు. ఇలా 20 రోజులుగా అక్కడే ఉండటంతో కేరళలో ఇది ఒక పర్యాటక అంశంగా మారింది. భూతల స్వర్గం భావించే కేరళకు విదేశీయులు వచ్చి మళ్ళీ వెళ్ళడానికి ఇష్టపడరు. అలాగే ఈ విదేశీ విమానం కూడా అలాగే ఇక్కడే ఉంటానని మునికేస్తుందనే వ్యాఖ్యలు ఇప్పుడు కేరళలో తెగ పాపులర్ అయ్యాయి. వీటి మీద మీమ్స్ వరద వెలువెత్తుంది. కేరళ పర్యాటక శాఖ సైతం విమానాన్ని తమ ప్రచార సాధనంగా మార్చుకుంది. కేరళ ఎంత అందమైన ప్రదేశం, రమణీయతను చూస్తూ నేను ఎక్కడే ఉండిపోతా, అందరికీ నేను ఇదే సలహా ఇస్తాను స్వయంగా ఈ విమానం చెప్తున్నట్టు పోస్టర్ని సిద్ధం చేసి ప్రచారంలోకి తెచ్చేసింది. ఎక్కడే ఉండాలని కోరుకుంటున్నందుకు థ్యాంక్ యూ అంటూ కేరళ టూరిజం తన ఎక్స్ ఖాతాలో మరో పోస్ట్ పెట్టింది. యుద్ధ విమానాన్ని అమెరికాకి చెందిన లాక్హీడ్ మార్టిన్ అనే ప్రైవేట్ రక్షణ తయారీ సంస్థ తయారు చేసింది. 5వ తరం స్టెల్త్ యుద్ధ విమానాల్లో ఇది ఆధునికమైంది.